కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చాప్టర్ 3 3వ అధ్యాయం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఏమన్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని. దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడు? మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? 17. ఎవడైనా ఆయన దేవుని ఆలయంను పాడు చేసిన యెడల దేవుడు వాడిని పాడు చేయను. నెక్స్ట్ చూడండి. దేవుని ఆలయము ఏమై ఉంది? పరిశుద్ధమై ఉంది. మీరును పరిశుద్ధులై ఉన్నారు. కింద ఫుట్ నోట్స్లో మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఓకే, ఇప్పుడు మనం ఎవరంట? దేవుని ఆలయము. ఇప్పుడు 2 కొరింథియన్స్ 2వ కొరింథీ 6. మీరు అవిశ్వాసులతో విజోడుగా ఉండకుడే. నీతికి దుర్నీతి ఏమి సాంగత్యము? వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తుకు బెలయాలతో ఏమి సంబంధము? అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దాన్ని ముట్టకడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందరని సర్వశక్తి గల దేవుడు చెప్పుచున్నాడు. 7. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు కలిగి ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రము చేసుకొందుము. దేని నుండి? శరీరము, ఆత్మ. ఇప్పుడు తెస్సలోనిక తీయండి. 1 తెస్సలోనికన్స్ 5వ అధ్యాయం. 23. సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఓకే, సంపూర్ణంగా పరిశుద్ధపరచడం అంటే ఏంటి? మీ ఆత్మయు, తెలుగులో జీవముకి ఇంకేమీ లేదు, యువర్ సోల్. ఓకే, మీ జీవమును, తర్వాత ఏమన్నాడు? శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆగమనమునందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. సో మీ స్పిరిట్, సోల్ అండ్ బాడీని ఆయన పరిశుద్ధపరచునుగాక, ఆయన ముందు నిందారహితంగా ఉండేలాగా అన్నాడు. ఓకే, రైట్. ఇప్పుడు ఎన్ని పరిశుద్ధపరుస్తారు? ప్రాణాత్మ దేహములు. ఓకే, స్పిరిట్, సోల్ అండ్ ద బాడీ. ఇప్పుడు 1 కొరింథీ 6:12 తీయండి. తెలుగులో 11. మీలో కొందరు అట్టివారై ఉంటిరి. వర్స్ 10 చదువుతాను. దొంగలైను, లోబులైను, త్రాగుబోతులైన, దూషకులైను, దోచుకుని వారిని దేవుని రాజ్యం వారసులు కానేర్రు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభు అయిన 1 నిమిషము 9 కూడా చూడండి. అయితే మీరు 8 అన్యాయం చేస్తున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగూ చేయుచున్నారు. అన్యాయస్తులు రాజ్యమునకు ఏమన్నాడు? వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైన, విగ్రహారాధులైన, వ్యభిచారులైన, ఆడంగితనం కలవారైన, పురుష సంయోగులైన, దొంగలైన, లోబులైన, తాగుబోతులైన, దూషకులైన, దోచుకుని వారైన దేవుని రాజ్యం ఏమవుతారు? వారసులు నెవర్ అన్నాడు. ఓకే, దే కెనాట్ ఇన్హెరిట్ అన్నాడు. ఓకే, వారసులు కానేర్రు. ఓకే, స్వతంత్రించుకోలేరు అన్నాడు. కరెక్ట్గా అయితే వారసులు కానేర్రు మనకు అర్థం కావటానికి. 11 చూడండి. మీలో కొందరు అట్టివారై ఉంటివే కాదు, మాలో అందరం అట్టివారమై ఉంటివే. ఓకే, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును, ఓకే, మన దేవుని నామములను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడబోయి కాదా? ఏంటి? మన దేవుని ఆత్మయందు మీరు కడగబడబోతా. ఓకే, పరిశుద్ధపరచబడబోతా, నీతిమంతులుగా తీర్చబడబోతా ఉంటారు. అలాగనే ఉందా? సో అక్కడ ఏమంటున్నాడు? మీరు కొందరు అట్టివారై ఉంటారు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందు మీరు
బడి క్లెన్స్డ్ అన్నాడు, వర్ అయిపోయింది. ఓకే, పరిశుద్ధపరచబడిన వారై, శాంక్టిఫైడ్ అన్నాడు. ఓకే, అండ్ జస్టిఫైడ్, నీతిమంతులుగా తీర్చబడతారనలా, బడితిరి అన్నాడు. ఓకే, సరే, ఇది ఇలాగైతే మరి కొరింథీయులకు రాసిన పత్రిక 5లో ఆయన ఆత్మ ప్రాణాత్మ దేహం పరిశుద్ధంగా ఉంచునుగాక అని ఎందుకు అన్నాడు? మళ్ళీ 100లో 99.99 మందికి తెలియంది. ఓకే, 100లో 100 కూడా తెలియంది, 1000లో తెలిసి ఉండొచ్చు అలా. ఓకే, 1000 కూడా గ్యారంటీ లేదు, రైట్? సో అదేంటంటే హోలీనెస్, పరిశుద్ధత, రైట్? పరిశుద్ధత అంటే అందరూ ఉన్నట్టే కదా. కొంచెం వాక్యాన్ని, అసలే పరిశుద్ధత అనగానే మనందరం ఈరోజు అయిపోయాం అనుకుంటాం సగం, రైట్? సో దాన్ని కొంచెం ఈజీగా పెడతాను. ఓకే, ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు అనుకునేది కాదు పరిశుద్ధత అంటే, రైట్? సో మనం అసలు పరిశుద్ధతని ఎనలైజ్ చేద్దాం. అంత టైం లేదు కానీ లెట్ us ట్రై. ఒక్క 15 నిమిషాలు అసలు పరిశుద్ధత అంటే ఏంటో మనకు తెలిసింది మనం ఆలోచించి చూద్దాం, సరేనా? మీ వర్షంలో పరిశుద్ధత అంటే ఏంటి చెప్పండి? నేను ఎక్కడ తప్పు అవుతానని చెప్పరు. ఓకే, పరిశుద్ధత అంటే పాపం చేయకుండా ఉండటం. పరిశుద్ధత అంటే పాపం చేయకుండా ఉంటామా, పాపమే లేకుండా ఉంటామా? చేయకుండా ఉంటామా? సరే సరే, పరిశుద్ధత అంటే పాపం చేయకుండా ఉండటం. తర్వాత ఇంకేమన్నా డెఫినేషన్స్ ఉన్నాయా? పరిశుద్ధత అంటే సిన్లెస్నెస్ మాత్రం కాకుండా పరిశుద్ధంగా ఉండాలంటే మీ ఫీలింగ్ ఏంటి? మీకేమనిపిస్తుంది? మీ హార్ట్లో ఏది రెజొనేట్ అవుతుంది? పరిశుద్ధంగా ఉండాలనంటే కమాన్, హృదయంలో ఒక భావన ఉంటుంది కదా. తప్పు చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇది చేయకుండా ఉంటే ఇంకా మనం హోలీ. ఎస్, సో సరే, తప్పులు అన్ని దొరలలేదు, హీజ్ ఓకే. అప్పుడు వాళ్ళకేమనిపిస్తుంది? దైవికంగా ఉండాలనిపిస్తుంది, దట్ ఈస్ హోలీనెస్. ఓకే, గాడ్లీగా ఉండాలనిపిస్తుంది, రైట్? ఆ గాడ్లీనే తెలుగులో భక్తిగా ఉండాలనిపిస్తుంది, సరేనా? పాపం చేయకుండా ఉంటాం, దైవికంగా ఉంటాం ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధత. ఓకే, ఇది ఎవరు చెప్పారు మీకు? మీ ఓన్ డెఫినేషనా? సంవత్సరాలుగా చూడండి, దేవుడు ఎంత ఎట్లా చెప్పాలి, కేవలం దేవుడితో ఆ సెన్సిటివిటీలో ఉంటేనే, ఆ సున్నితంగా నడవగలిగితే తప్ప ఇంకెవ్వరూ తప్పించుకోలేరు. దేవుడిని అందుకోవటం చాలా కష్టం. ఇజ్రాయేలీలు అందరూ ఉన్నారు, కేవలం సొమ్యోను అన్న అనే ప్రవక్తి. సో వాళ్ళిద్దరు తప్ప చిన్నపిల్లోడిని తీసుకొని యేసుక్రీస్తుని ఇతను దేవుడని ఇంకొకళ్ళు అనుకోలేకపోయారు. ఓకే, వాళ్ళు ఎలాగా యేసుక్రీస్తు శరీరంలో అది చిన్న బాబుని పట్టుకొని ఇతను దేవుడు అనుకున్నారు, రైట్? సో ఇంతకు మునుపు మనం ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరించి గైకొట్టిన ఎడల మనకు ఏం కలుగుతుంది అన్నాడు? నీతి కలుగునన్నాడు. సో మనం నీతిమంతులం అవ్వాలి అని అంటే ఏం చేయాలి? ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరించి గైకొనాలి, రైట్? అప్పుడు నీతి కలుగుతుంది. బట్ నౌ దేవుడు ఏం చేశాడు చూడండి. దేవుడు తరతరంలో ఆయన ప్రవర్తిస్తున్న విధానం చూడండి. థింగ్స్ ఆర్ సేమ్, ఆత్మలో ఉన్న ఫండమెంటల్స్ సేమ్, ఓకే? కానీ దేవుడు దాన్ని మనకి ప్రజెంట్ చేసే విధానం పూర్తి భిన్నం. ఇంతకుముందు ఏమన్నాడు? ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్న ఎడల మీరు నీతి చేస్తున్నారు అనలా. మీరు అనుసరించి నడిచిన ఎడల మీకు నీతి కలుగుతుంది అన్నాడు. అప్పుడు దేవుడు నువ్వు సరిగ్గా నడుస్తుంటే ఓకే వీడు రైచియస్
అని నిన్ను అన్నప్పుడే నువ్వు రైచియస్. ఓకే, బట్ లేటర్ ఆన్ తర్వాత దేవుడు దాన్ని ఎలా మార్చాడనేది ఇజ్రాయేలీలు కనిపెట్టలేదు. ఏమన్నాడు? నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, రైట్, ఏంటంట? నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కానే కాదు. ధర్మశాస్త్రం వలన ఏ మనుష్యుడు దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడం సంగతి స్పష్టమే. దేవుడు తన మనసుని సింపుల్గా మార్చుకున్న విధానం చూడండి. ముందు పాత నిబంధనలేమో ఈ టైంలో ప్రజలు నేను చెప్పిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుంటే నీతిమంతుడు అందాం అనుకున్నాడు. బట్ రైట్ నౌ ఏమనుకుంటున్నాడంటే, వీళ్ళు ఆజ్ఞలను పాటిస్తే కాదు, నా కొడుకుని నమ్మితే ఓకే ఇప్పుడు రైట్ అందాం అన్నాడు. మార్చాడా? మార్చలేదా? మార్చేశాడు. అదేంటి ఇప్పుడు? కానీ మన మైండ్ ఎట్లా ఉంది? ఇంతకుముందు చేస్తేనే రైట్ స్టాండింగ్లో ఉన్నాం దేవుడితోటి అనిపిస్తుంది, దేవుడితో కరెక్ట్గా ఉన్నాను అనిపిస్తుంది. ఓకే, కానీ ఇప్పుడు నువ్వు ఎన్ని చెయ్యి, దేవుడు నిన్నేమంటాడు? నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. సో దేవుడు ఏం మార్చేశాడు? నీతిని ఏది చేశాడు? ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని తీసేశాడు, క్రీస్తునందు తీసి నీతిని ఎవరు చేశాడు? ఆయన మనకు గాను జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన మనకేమయ్యాడు? నీతి అయ్యాడు. సో ఇప్పుడు ఇంతకు ముందు ఏమో దేవుడు ఆ బుక్తో నడవండి, దానిలో ఉన్నాయని మీరు చేయండి చేసి ఆయన దగ్గరికి వస్తే నీతి నీతి టిక్ టిక్ ప్రతి ఒక్కళ్ళకి. ఇప్పుడు ఆ బుక్లోనే మొత్తం చేసుకొని వస్తే నరకంకి వెళ్ళి, బికాజ్ నా నీతిని ఎరగక నీ స్వనీతిని స్థాపించుకున్న పూనుకున్నావు అన్నాడు. ఇజ్రాయెల్ ఎందుకు తొట్టిల్లిది? వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతి స్థాపింపుకొన పూనిరి. నేను కొంచెం ఎక్కువకి వెళ్తున్నాను, చాలా లోలో పెట్టాలా? సో ఇప్పుడు అవే ఆజ్ఞలను కట్టడలను అనుసరించి గైకొనని ఎడల మనకి నీతి కలగదు. బట్ ఇట్ వాజ్ రిటన్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధనలో అది రాయబడి ఉంది. ఇప్పుడు వాటిని అనుసరించి నడుచుకున్న ఎడల నువ్వు దేవునికి విరోధంగా ఫైట్ చేస్తున్న వాడివి అవుతావు. ఓకే, ఎందుకని? జీవింపచేయ శక్తి కలిగిన ధర్మశాస్త్రం ఇవ్వబడిన ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలంగా కనుగొను. కానీ అలా లేదు. ధర్మశాస్త్రము అందరినీ పాపం లోనైన వారిగా ఎంచను. కాబట్టి వాగ్దానం మూలంగా మాత్రమే నీతిమంతులు అవుతాం, కానీ క్రియల మూలంగా కాదు. అంటే దేవుడు యేసుక్రీస్తునిచ్చాడు. ఇతను నమ్ముతున్నావా? నమ్ముతున్నాను, హ్యాండ్స్ అప్ అన్న. అందరు చేతులు పైకి ఎత్తారు, రండి నా రాజ్యం స్వతంత్రించుకోండి. థింగ్ హ్యాస్ చేంజ్డ్. ఓకే, సో నువ్వు చేసినందుకు కాదు, నువ్వు నమ్మినందుకు మార్చేశాడు దేవుడు. వీళ్ళందరికీ క్రియలు క్రియలు క్రియలు. కానీ దేవుడు నీతిని ఇవ్వాల్సింది నేనే. ఇంతకుముందు క్రియలు చేస్తే ఇద్దాం అనుకున్నాను, ఇప్పుడు క్రియలతో ఇవ్వను. నా కొడుకుని ఎవరు నమ్ముతారో, నా కుమారుడిని ఎవరు విశ్వసిస్తారో వాళ్ళు నీతిగా ఎంచాలనుకున్నాడు. అలాగే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని ఎంచుతాడో వాడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు అన్నాడు కదా. ఓకే, సో అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాం క్రియల మూలంగా నీతిమంతుడు అయినా అతనికి అతిశయాస్పదము కలుగును కానీ దేవుని ఎదుట కలగదు. సో అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఓకే, ఇన్ ద సేమ్ వే మనం పరిశుద్ధత కూడా పాత ప్యాటర్న్ పడుతున్నాం. ఇట్స్ ఓల్డ్ థింగ్. పరిశుద్ధత రైట్ అనగానే సిన్ ఉండకూడదు, పాపం అనేది లేకపోవటం అనేది ఈజ్ జస్ట్ ద రిజల్ట్. పరిశుద్ధత వలన వచ్చే రిజల్ట్. ఓకే, అంతేగాని పాపం చేయకుండా ఉంటే పరిశుద్ధుడు కాదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అది నీ మనసులో నువ్వు పెట్టుకున్నావు అలాగా. నేను తప్పు చేయకపోతే నేను పరిశుద్ధుడు కానే కాదు, నువ్వు మళ్ళీ ధర్మశాస్త్రం వైపు వెళ్ళినట్టు. ఓకే, సో సిన్లెస్నెస్ వచ్చి హోలీనెస్ అనుకుంటాం. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఓకే, ఈరోజు క్లాస్ పరిశుద్ధత, హోలీనెస్ క్లాస్. ఓకే, పరిశుద్ధంగా ఎట్లా ఉండాలనేది అనమాట. కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థం కాదు. ఓకే, సింపుల్గానే చెప్తాను. ఓకే, సో దైవికంగా బ్రతకటం, ఈజ్ ఇట్ హోలీనెస్? అది పరిశుద్ధత? అవును, కానీ కాదు. అందులో ఒక భాగం.
ఇంకొక విధంగా చెప్పాలంటే దోస్ ఆర్ సబ్సెట్స్ టు ద సూపర్ సెట్. పరిశుద్ధతలో అవును మీకు అర్థమవుతుంది. అంటే ఒక ఇంటి పేరు ఉందనుకుందాం, ఈ వ్యక్తి వచ్చి వాళ్ళ కొడుకా కాదా? ఇప్పుడు ఒక ఇంటి పేరు ఉందనుకోండి, దాని కింద తరాలు ఉంటాయి కదా, జనరేషన్స్ ఉంటాయి కదా. సో ఈ ఇంటి పేరు కల వాళ్ళందరూ అతను కొడుకా కాదా? అవునా? కానీ ఇతని తండ్రి ఎవరు? వేరు కదా. ఇతని తండ్రి అతను కాదు కదా. ద ఫాదర్ ఈజ్ డిఫరెంట్, బట్ ఇంటి పేరు మాత్రం కొడుకు మాత్రం కొడుకే. మీకు అర్థమవుతుందా? సరే, ఇంకా మరీ మజ్జిగ చేసిస్తాను. ఓకే, ప్రతి పక్షి, ఇప్పుడు కోడి పక్షా కదా? పక్ష బర్డే కదా. సరే, ఏదో ఒక పక్షి చెప్పండి. చిలుక. చిలక పక్షా కాదా? పక్షులన్నీ చిలక కాదు కదా. మీకు అర్థమవుతుంది కదా. సో పక్షిలో చిలక ఉంది, కానీ అది నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? గద్దను కూడా పట్టుకొని పిచ్చుక చిలక అంటావా? గద్దను కూడా చిలక, రాబందుని కూడా చిలక, కోడిని, పుంజుని అన్నిటినీ చిలక అంటే ఇప్పుడు చిలకేది? మీకు అర్థమవుతుందా? సో హోలీనెస్ ఇస్ హోలీనెస్, ద సబ్సెట్ ఈజ్ సిన్లెస్నెస్. పాపం లేకుండా ఉండటం, లేదా దైవికంగా ఉండటం, అండ్ సో మెనీ థింగ్స్. ఓకే, ఇప్పుడు మరి పరిశుద్ధత అంటే, ఇప్పుడు ప్రజలు ఏదైనా చేస్తే పరిశుద్ధత వస్తుందా? రాదా? మరి చేయటం ఎందుకు? మనకి పరిశుద్ధతకి డెఫినేషనే అర్థం కాలేదు. హోలీనెస్ అంటే పరిశుద్ధత ఈజ్ గ్రేటర్ దాన్ సిన్లెస్నెస్ ప్లస్ ఇంటెగ్రిటీ ప్లస్ సరే తెలుగులో పరిశుద్ధత అనేది ఎంత పెద్దదంటే పాపం లేకపోవటం ప్లస్ 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 తెలుగే కదా, అంటే అర్థమైంది కదా. కూడిక అనకూడదు. పాపం లేకపోవటం ప్లస్ యథార్థత ప్లస్ మంచితనం ప్లస్ నీతి ప్లస్ న్యాయం ప్లస్ కనికరం ప్లస్ దీర్ఘశాంతం ప్లస్ తగ్గించుకోవటం ప్లస్ ఓర్పు. పరిశుద్ధత ఈజ్ ఈక్వల్ టు అన్లా, ఈజ్ గ్రేటర్ దాన్. పరిశుద్ధత ఎంత పెద్దదంటే, సరేనా, మీరు పరిశుద్ధత అకాంప్లిష్ చేయాలంటే, సో పరిశుద్ధత అనేది అంతది. అందులో ఇవన్నీ భాగమేమో కానీ ఇవి చేస్తే అది రాదు. ఓకే, రైట్. సో ఒక వ్యక్తి నాతో మాట్లాడుతా, ఇప్పుడు క్యారెక్టర్ అంటే ఏంటి? క్యారెక్టర్ అంటే నువ్వు అనుకుంటుంది ఏంటంటే క్రియలు చేయటం, మంచిగా బ్రతకటం, రైట్? దేవుడి దృష్టిలో అది క్యారెక్టర్లెస్నెస్, అది క్యారెక్టర్ లేకపోవటం. మరి క్యారెక్టర్ అంటే ఏంటి? అసలు క్యారెక్టర్ ఎక్కడ ఉంది? తట్టుకోండి, కొంచెంసేపు వస్తాను. నీకు క్యారెక్టర్ లేదు, ఉంది అంటే నువ్వు క్రీస్తులో లేవు. ఆయన మనకు గాను జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, నీకేం కావాలి అది ఎవరయ్యారు? సో వర్క్స్ ఎమ్మట పడుతున్నాం ఎందుకు? క్రియల వెంట పడుతున్నాం ఎందుకు? ఆయన మనకు గాను అయితే. సో క్రైస్ట్ పరిశుద్ధత అని, ఇప్పుడు క్రీస్తు ఈజ్ గ్రేటర్ దాన్ నీతి, యథార్థత, పరిశుద్ధత. పరలోకంలో దేవుడు హోలీనెస్ అంటే, ఓకే, ద సమ్ ఆఫ్ ఆల్ థింగ్స్. భూమిలో ఉన్న ప్రతి ఏదైతే మీరు అనండి, అది శక్తి, ప్రభావం, అధికారం, ప్రేమ, ఏదైనా ఇట్స్ బియాండ్. వాటన్నిటికీ దాటితే అంటాం పరిశుద్ధత అని. ఇప్పుడు అక్కడ కూర్చొని పరిశుద్ధత చేస్తాను అంటే నువ్వు దేవుడు అవుదామని ప్రయత్నిస్తున్నావు, అది అస్సలు కుదరదు. ఓకే, హోలీనెస్ అంటే మన
పర్సెప్షన్ ఈజ్ ఎంటైర్లీ రాంగ్. మనం దాన్ని చూస్తున్న విధానం పర్సెప్షన్ ఏమంటాం, మన ఊహ తప్పు పరిశుద్ధత మీద. దానివల్ల నష్టం ఏంటి? చాలా నష్టం. నువ్వు గాయపరుచుకుంటావు. ఓకే, దేవుడు అలా లేడని నీకు తెలియక నువ్వు ఏదేదో చేయబోతున్నావు. మన నీతి ఆయన దృష్టికి మురికి గుడ్డల్లాగా ఉంటుంది, రైట్? సో అందరూ పరిశుద్ధత చేయ ప్రయత్నిస్తూ ఉంటారు. వెరీ వెరీ హార్డ్, వెరీ హార్డ్. వాళ్ళకి పరిశుద్ధత వెంట పడేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ పాపులుగా కనపడతారు, అస్సలు పరిశుద్ధత లేనట్టు కనపడతాం, రైట్? ఈరోజు ప్రార్థన చేసుకోలేదు అనుకుందాం, నీ పరిశుద్ధత ఏమైంది? ఎటు చేసుకోము, మళ్ళీ అదొక ఫీలింగ్, చేసుకోలేదు అని అలా పెట్టి మళ్ళీ రైట్. సో ముందు అర్థం కావాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ హోలీనెస్? పరిశుద్ధత అంటే ఏంటి? డిఫైన్ హోలీనెస్. పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ప్యూర్. ఎవరికైనా అనిపించిందా? అది కాదు, సరేనా? ట్రాన్స్లూసెంట్, ఇటు చూస్తే అటు కనపడాలి. పరిశుద్ధతకి పర్యాయ పదాలు వాడద్దు. నేను పరిశుద్ధత అంటే ఏందని అడిగాను. ఓకే, సో హోలీనెస్ అంటే ఏంటంటే బైబిల్ చెప్తున్న విధానం ప్రకారం, రెడీయా అందరూ? సో ఇప్పుడు పరిశుద్ధత అంటే ఎక్కడ దాకా వచ్చారు? అవన్నీ కాదు, ఓకే? ఇప్పుడు చర్చ్లోంచి ప్రజలు బయటికి వెళ్ళి ఏం చేస్తారంటే, వాళ్ళు ఏదైనా చేస్తారంటే ఇవన్నీ పరిశుద్ధత కాదని మా పాస్టర్ చెప్పాడంట. మరి తర్వాత అది చెప్పరు. ఆయన ఏం చెప్పాడు అదే అసలు. అది చెప్తే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, ఏ చర్చికి వెళ్తున్నారు, నువ్వు నాశించిపోవటం నాకు ఇష్టం లేదంటారు వాళ్ళు. ఇలా అయిపోతున్నారేంటి పిల్లలు పాపం. అతను ఎవరో స్మైల్స్ అంట, ఏం చెప్తున్నాడో కూడా తెలియదు. అవన్నీ బైబిల్లో ఎక్కడ ఉన్నాయంట. బైబిల్ చదివితే ఉంటాయి. సో హోలీనెస్ అంటే ఏంటి అని అంటే, బైబిల్ దాన్ని పర్సానిఫై చేసింది, వ్యక్తీకరించింది, యేసుక్రీస్తు. ఓకే, కానీ అంత మాత్రం కాదు. జ్ఞానం అంటే ఏంటంటే యేసుక్రీస్తు, నీతి అంటే ఏంటంటే యేసుక్రీస్తు, పరిశుద్ధత అంటే ఏంటంటే యేసుక్రీస్తు, విమోచన, రక్షణ, ఏమన్నా, విశ్వాసం అన్నా, ఏ మాట అన్నా యేసుక్రీస్తే, ప్రేమ అంటే యేసుక్రీస్తు. ఓకే, దేవుడు యేసుక్రీస్తుని అలాగే చేశాడు. బట్ వాట్ ఈస్ హోలీనెస్? పరిశుద్ధత ఎవరు అని అడగల, పరిశుద్ధత ఏంటి అని అడిగాం. వాట్ ఈజ్ హోలీనెస్? హూ ఈజ్ హోలీనెస్ కాదు, రైట్? సో పరిశుద్ధత అని అంటే న్యూ లైఫ్. జీవం కన్నా గొప్పది కొత్తది. బట్ ఇట్ చేంజెస్ ఎవ్రీ సెకండ్. ప్రతి క్షణం అది మారిపోయింది. పరిశుద్ధత అంటే నువ్వు ఇప్పుడు ఏ జీవితంలో ఉన్నావో ఇంకో జీవితం, సరే ఆ జీవితం ఇంకో జీవితం, ఆ జీవితంకి వెళ్తే ఇంకొక జీవితం. ఆ జీవితం ఎలా అకాంప్లిష్ చేయాలో కూడా మీకు తెలియదు. వాట్ ఈజ్ హోలీనెస్? ఏమని చెప్పాను? న్యూ లైఫ్, కొత్త జీవితం, కొత్త క్రియలన్లా, చెడ్డ వదులుకోమన్లా, నీ లైఫ్ కొత్తది, న్యూ లైఫ్. అందుకే క్రీస్తు యేసునందున్నవాడు వాట్? నూతన సృష్టి, ఎంటైర్లీ న్యూ. ఇంతకుముందు ఆలయం ఉంది, అది పరిశుద్ధం. బట్ ఇప్పుడు మీరు దేవుని ఆలయమై ఉన్నారు, ఇట్స్ న్యూ. హోలీనెస్ ఈజ్ టూ బిగ్, చాలా పెద్దది. పరిశుద్ధత అంటే పలానా క్రియ కాదు. పరిశుద్ధత అంటే దేవుడి జీవం కొత్తగా నీకు వచ్చేది. దేవుడి లైఫ్ దినదినం నీకు నూతనంగా అనుగ్రహింపబడేది. ఇట్స్ గాడ్స్ లైఫ్. దేవుడి జీవం, ఆయన లైఫ్ నీ కొత్తది. యు కాంట్, నువ్వు చెయ్యలేవు దాన్ని. మీకు అర్థమవుతుందా? రైట్?
నాతో ఒక 6 గంటలు కూర్చోండి, ఐ విల్ ప్రూవ్. ఓకే, సో లుక్, లేవి కాండం 11 తీయండి. లేవియా కాండం, సరేనా? సర్దుకుందాం లేవి కాండం అని. 11:44. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఏమన్నాడు? నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడని కనుక మీరేమవ్వాలి? పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరేం చేసుకోవాలి? పరిశుద్ధ పరచుకోవాలి. యూసి, ఇప్పుడు పరిశుద్ధత కనుక క్రియ అనుకుందాం, ఒక పని అనుకుందాం, సరేనా? కొత్త జీవితం కాకుండా, అది దేవుడు ఇచ్చే జీవితం కాకుండా పరిశుద్ధత కనుక ఒక క్రియ అనుకుందాం. ఆహా, పాత నిబంధనలో ఒక్కడ పరలోకి వెళ్ళడం. నువ్వు ఆ మైండ్లో ఉంటావు. పరిశుద్ధత అంటే ఇంకొక లైఫ్లోకి నేను వెళ్ళాలన్న సంగతి నీకు తెలియదు. నువ్వు క్రియలు చేస్తూ ఉంటావు, అబ్సల్యూట్ డిసాస్టర్, బొక్క బోర్ల పడతావు. సో ఇప్పుడైనా పరిశుద్ధత అంటే నీకు తెలిసిన అది కాదు, ఇంకో కొత్తది. ఇది కాదు జీవితం, ఇంకో జీవితం. ఇది కాదు ఇంకోటి, అది కాదు ఇంకొకటి. ఇంకా లోపలికి వెళ్దాం, రైట్? సో పరిశుద్ధత అనంటే ఒక్క క్రియ కూడా కాదు, ఒక్క పని కూడా కాదు, సరేనా? పరిశుద్ధత అంటే గాడ్స్ ఓన్ లైఫ్, వెరీ వెరీ హోలీ థింగ్. అది చెప్పలేక దూతలు పరిశుద్ధుడు 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 గానం యుగ యుగాలు తరతరాలు. ఓకే, ఇంకొక వ్యక్తి జీవము నువ్వు చూస్తున్నావు, ఆ వ్యక్తి లైఫ్ ఈజ్ హోలీనెస్. మన తప్పెక్కడో తెలుసా? పరిశుద్ధత మన షూస్లో ఉండి చూస్తున్నాం, మన కళ్ళతో చూస్తున్నాం. పరిశుద్ధత దేవుడి సైట్లో ఏదో తెలుసుకోకపోతే నువ్వు తెలుసుకుంటున్నది పరిశుద్ధత కాదు. బికాస్ బైబిల్ ఏమంటుంది? హీ ఈజ్ హోలీ అనేది, కానీ ఇంకెవరిని అనలేదు. ఓకే, సో దేవుడి దృష్టిలో పరిశుద్ధత అంటే ఏంటి? నేను, ఆయన, అంతేగాని నీ క్రియ కాదు. హలో, దేవుడి దృష్టిలో పరిశుద్ధత అంటే నువ్వు అది చేసి టోటల్ రిజెక్షన్. కానే కాదు, ఇది కాదు. నేనున్నానా నీ దగ్గర? లేనా? నువ్వు పరిశుద్ధం కాదు, నువ్వు కాదు. నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు పరిశుద్ధుడు అయ్యావు? మీకు అర్థమవుతుందా? సో దేవుడి దృష్టిలో పరిశుద్ధత అంటే దేవుడు నిన్ను ఆమోదించటం, వీటినన్నిటిని అనుసరించి నడుచుకుని ఎట్లా మనకు అది కూడా కలుగును. అంతేగాని పరిశుద్ధత వెంట పడకూడదు. ఇది ఈ చర్చెస్ మొత్తం అప్పుడప్పుడో సర్దికి బట్టి కుళ్ళు బట్టి కంపు కొడుతున్న రెవల్యూషన్ అంతా చెప్పి పాడు చేస్తున్నాయి. ఓకే, వాళ్ళందరికీ డయేరియా, ఓకే, వాంతులు, విరోచనాలు, ఇంకేమేందో చర్చిలు మొత్తం. ఎవరికి నిలబట్ల, అందరికీ సెలైన్ కడుతున్నారు. ఓకే, అది నిజం కాదు. దేవుడిలో ఉండటం ఎంతమందికి ఉంది? హలో, అందరు ఏంటి దేవుడు అంటే ఏమన్నా స్పేర్ పార్ట్ల టకటకాన్ని బిగించి తయారు చేయటానికి కొంచెం పరిశుద్ధత, కొంచెం యథార్థత, కొంచెం నీతి అన్ని లాగేసి, ప్రభా చూసావా నేను కారు కట్టాను అంటావా? కారు తయారు చేశాను అంటావా? నో, హ్యాస్ టు గివ్. ఆయన ఇవ్వాలా. సో పరిశుద్ధత దేవుడి దృష్టిలో ఏంటి? ఇప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు అనమాట. రాజేష్ ఏ విధంగా నీతిమంతుడు పరిశుద్ధుడు అవుతాడు? చించుతూ ఉంటాడు కింద, పోరాడుతూ ఉంటాడు, ఎక్కువ తన్నించుకుంటూ ఉంటాడు. అయినా ఎందుకు ఇదంతా? అబ్బా ఎన్ని కష్టాలు! దేవుళ్ళు నాడటువంటి పక్క నుండి కూడా కాజేస్తాడు అనమాట. ఎంత కష్టం తెలుసా బ్రదర్ దేవుడిలో? అసలు ఏంది ఇంకా నువ్వు? అవునా, అట్లా చెప్పారా మీ చర్చిలో? ఇంకా ఎదగాలి కదా. ఇప్పుడు నీ నీతికి వాడు సరిపోడు, నీ పరిశుద్ధతకు వాడు సరిపోడు. అసలు నాకు నువ్వు సరిపోలేదు. సో హోలీనెస్ అనేది ఇంప్యూటెడ్. ప్రజల తప్పు ఏంటంటే పరిశుద్ధతని చెయ్యబోతారు, జీవితంలో చెయ్యొద్దు. పరిశుద్ధత నీకు అనుగ్రహింపబడుతుంది. ఉదాహరణ, సరే? సో నా మత్తయి సువార్త తీయండి.
మత్తయి సువార్తలో దేవుడు అందరికీ క్లాస్ తీసుకోవటం ఎక్కడ ఉంటుందో చెప్పాలి. అధ్యాయం కళ్ళు మూసుకొని చెప్పాలి. కమాన్, ఫుల్ క్లాస్. ఈసారి మీకు రిజిస్టర్ అయిపోద్ది. ఫుల్ క్లాస్ అధ్యాయాన్ని 23 అంటారు. అయ్యో 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 అని అందరినీ తిడతాడు. శాస్త్రులారా అయ్యో, పరిశీలి అయ్యో అయ్యో. రైట్, ఏమి చెప్పాడో చూడండి. 23:16. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే ఏమవుతుందంట? దానికి వీడికి ఎవరికో బంగారం అంటే ఇష్టంలా ఉంది. ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏం లేదు, ఆ ఒట్టు అసలు చల్లదన్నాడు. కానీ దేవాలయంలోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడు, ఖచ్చితంగా చెల్లించాలన్నాడు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును డాష్ పరిశుద్ధపరచు దేవాలయమా? ఇదేంటి మారిపోయింది? హలో, మీకు అర్థమవుతుందా? పరిశుద్ధత బంగారం ఏమైనా చేసిందా? మరి బంగారాన్ని ఏది శాంటిఫై చేస్తుంది? క్రియ చేసిందా బంగారం? ఆలోచించిందా ఎలా పరిశుద్ధుడు అవ్వాలని? ఇప్పుడు ఆ బంగారాన్ని ఇంకోటి ముట్టుకుంటే ఏమవుతాడు? వాడు కూడా కామ్గా ఆలయంలో కూర్చోవటమే. వాడు కూడా పరిశుద్ధుడు అయిపోయి డెడికేట్ అయిపోతాడు. ఆలయంలో ఉన్న ఏ వస్తువుకైనా ఏదైనా తగిలిందంటే ఇంకా ఆలయం బయటికి తీసుకెళ్ళకూడదు. ఇట్స్ హోలీ. ఓకే, కోరహ కుమారులు అందరూ సెన్సార్ పట్టుకొని వచ్చారు, ధూపార్తలు పట్టుకొని 250 మంట వేసుకొని వచ్చారు. దేవుడి సన్నిధిలోంచి అగ్ని వెళ్ళి వాళ్ళందరినీ కాల్చింది. ఆ ఫైర్ దానికి తగిలిందో లేదో, ఇప్పుడు ఈ మొత్తం ఏంటి? పరిశుద్ధపరచబడిపోయినాయి. పరిశుద్ధత మనిషిలోనే కాదు, వస్తువులో కూడా ఉంటుందా? రెడీ నౌ నెక్స్ట్. మరియు బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ బలిపీఠము పైనుండి అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దుడని చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు. వాట్? బలిపీఠమా? ఇప్పుడు బలిపీఠంలో ఎంత క్యారెక్టర్ ఉందో చెప్పాలి మీరు. అది పరిశుద్ధపరుస్తుంది కదా. బలిపీఠంలో ఉన్న అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు బద్ధుడు, బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకుంటే ఏమీ కాదన్నారు. సో బలిపీఠం లోపల ఉన్న అర్పణని ఏం చేస్తుంది? హెబ్రీ భాషలో శాంక్టిఫికేషన్కి, హోలీనెస్కి 20 పదాలు లేవు. ఇంగ్లీష్లో ఉన్నాయి, గ్రీక్లో ఉన్నాయి. అందుకని నచ్చిన పదాలన్నీ రాసుకున్నారు. ఓకే, పరిశుద్ధపరచటం తెలుగులో కూడా ఒకటే పదం ఉంది. ఓకే, పరిశుద్ధత అంతే. కడుగుబట్టం అన్నారు, క్లెన్జింగ్. నో, అలాంటివి లేవు. పరిశుద్ధతే అంతా. శాంక్టిఫైడ్ అన్నా కానీ, వాష్డ్ అన్నా, క్లెన్జ్డ్ అన్నా పరిశుద్ధత అనే ఒక పదమే ఉంది అన్నిటికీ. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు? బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకుంటే ఏమీ లేదు, కానీ బలిపీఠం మీద ఉన్న అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు బద్ధుడని చెప్తున్నారు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బలిపీఠమా? అర్పణను పరిశుద్ధపరచు. బలిపీఠమా? అర్పణమా? సో అర్పణని ఏది శాంక్టిఫై చేస్తుంది? ఏది పరిశుద్ధపరుస్తుంది? నౌ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హోలీనెస్? నౌ పరిశుద్ధతకి ఏంటి డెఫినేషన్ మారిపోయింది. ఇప్పుడు బలిపీఠం క్రియ చేసిందా? అరే, బంగారంలోకి పరిశుద్ధత ఎలా తెచ్చాడు దేవుడు? సరే, నువ్వు అర్పిస్తున్న అర్పణకి పరిశుద్ధత ఎలా తెచ్చాడు? నువ్వు 10 రూపాయలు ఇచ్చావు, 10 రూపాయలు పరిశుద్ధం ఎలా అయినాయి? కమాన్. హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు, కయ్యను అర్పణను లక్ష్య పెట్టలేదు. ఎందుకు? ఇది హోలీ, అది హోలీ కాదు. ఎవరి వల్ల అది హోలీ అవుతుంది, ఎవరి వల్ల అది హోలీ కావటం లేదు. హలో, సో పరిశుద్ధత ఎలా వస్తుందో తెలియలేదు. నెంబర్ 1, పరిశుద్ధత అంటే ఏంటి? దేవుడు రోజు రోజు ఇచ్చే కొత్త లైఫ్, న్యూ లైఫ్. పరిశుద్ధత ఇప్పుడు ఎలా సంపాదించాలనేది, ఎలా తీసుకోవాలనేది కావాలి. పరిశుద్ధత అంటే చెయ్యటం కాదు. ఓకే, మెటీరియల్ మీద పరిశుద్ధత ఉంటుంది, ఇమ్మెటీరియల్ మీద ఉంటుంది. దీన్ని ముట్టుకొని ప్రార్థన చేసామంటే ఇది ఆ అభిషేకం, ఆత్మ నిలిచి ఉంటుంది. కాబట్టి
ఆత్మకి ఈ రాళ్ల సహితం దేవుడు పిల్లలు పుట్టించగలడు. దేవుడికి వాటికి వీటికి తేడా ఉండదు. ఓకే, ఆయనది వేరే లెవెల్. సరేనా? సో ఇక్కడ ఏమంటున్నాడు, బంగారం ఉందంట ఆలయం, ఈ ఆలయంలో అక్కడ బంగారం పెట్టారు. ఇప్పుడు ఈ బంగారాన్ని ఈ ఆలయం ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. ఇట్స్ హోలీ నౌ. ఎందుకని? అది అది ఎలా పరిశుద్ధపరిచింది? దానిలోకి ఏమి వెళ్ళింది? ఇక్కడ మీకు అర్థం కానిది ఏంటో తెలుసా? పరిశుద్ధత అనే కాన్సెప్టే మీకు ఎలగలేదు. అనగా మీ పాస్ట్ మైండ్ సెట్ మీలో ఉండిపోయింది. అదేంటంటే చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. ఏం చేస్తే పరిశుద్ధత అది చెప్తాడు, ఏం చేస్తే పరిశుద్ధత వస్తుందో చెప్తాడని మీరు అనుకుంటున్నారు. మానే చేస్తే రాదు, తీసుకుంటే వస్తుంది. రిసీవింగ్, యాక్సెప్టింగ్ ఈజ్ హోలీనెస్. అది తీసుకోవటం వలన వస్తుంది కానీ చేయటం వల్ల రాదు. పరిశుద్ధత రిసీవ్ చేసుకోవాలి. ఏంది, ఉన్నారా లేదా? ఒక అయస్కాంతం దగ్గర అది పెట్టారనుకోండి, ఏమవుతుంది? అట్రాక్ట్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే పరిశుద్ధత దేవుడిలోంచి లాక్కోవాలి కానీ నువ్వు చేసి దేవుడికి ఇవ్వకూడదు. సో దేవుడి దృష్టిలో ఏమంటున్నాడు? వీడు పరిశుద్ధుడు, ఫినిష్, హిస్ హోలీ. అతను తీసుకున్నాడు, ప్రభువా నేను పరిశుద్ధుడా అన్నాడు. పరిశుద్ధుడు పో, నువ్వు నన్ను నమ్మావు అన్నాడు. పో పరిశుద్ధుడు. మీకు అర్థమవుతుందా? రైట్. తండ్రి నేను పరిశుద్ధత చేస్తా, అది అర్పణం మీద ఒట్టు పెడుతున్నాడు, బలిపీఠం మీద కాకుండా. రైట్. ఏది ఇప్పుడు మీకు అర్థమవుతుందా? పరిశుద్ధత అనేది వాడు తీసుకొచ్చిన అర్పణ లేదు, అతని హృదయంలో లేదు, ఏదిలో లేదు, బలిపీఠంలో ఉంది, దేవుడి ఆబ్జెక్ట్స్లో ఉంది. హలో, సరే యెషయా ఉన్నాడు. యెషయా దర్శనం చూశాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కెరూబులన్నీ ఎగురుతా గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. ఆలయం అంతా మహిమతో నిండుకుపోయింది, అదురుతున్నాయి గడప కొమ్ములు. రైట్. ఇదివరకు పరిశుద్ధత లేకుండా దేవుడి దగ్గరికి వెళ్తే నశించిపోతాం కదా. బట్ సీ ద ట్విస్ట్ నౌ. పాత నిబంధనలో ప్రవక్తలు బిహేవ్ చేసిన విధానం చూడండి. యెషయా ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళాడో, ఆ బలిపీఠంలో ఉన్న ఒక్క కాలుతున్న ఒక్క తీసుకొచ్చి నోటికి తగిలించగానే ఏమైంది? పరిశుద్ధుడు. ఎలా అయ్యాడు? బొగ్గు ముక్క తీసుకొచ్చి నోటికి కనిపిస్తే పరిశుద్ధులు అవుతారా? ఏ ఊరిలో అవుతారు? ఎవరు వాళ్ళ పాస్టరు అలా చెప్పినందుకో? ఈ లెక్కలో ఇస్త్రీ చేసుకునే వాళ్ళందరి దగ్గర ఎక్కువ పరిస్థితి ఏంటిది? ఆ బలిపీఠం, అవును, వెయిట్ దూత పరిశుద్ధత కాదు కదా. దూత దగ్గర కూడా పరిశుద్ధత లేదు. ఆయన దేవదూతల్లో సహితం లోపమును కనుగొనుచున్నాడు యోబు. సో దే ఆర్ నాట్ హోలీ దేవుడి దృష్టిలో. రైట్. దూతలు కూడా హోలీ కాదా? ఎవరు కాదు. ఆయన జీవం ఎక్కడ ఉంటుందో దే ఆర్ హోలీ. రైట్. సో ఒక బొగ్గుది తీసుకొని వచ్చి కాలుతున్నది అతని నోటికి అంటించగానే పరిశుద్ధుడు అయిపోయాడు. ఎలా అయ్యాడు? ఇప్పుడు పరిశుద్ధత ఎలా అయ్యాడో చెప్పాలి. ఏం చేశాడు? తీసుకున్నాడు. ఇంకేమైనా చేశాడా? అది తీసుకునేది, చేసేది కాదు. ఇంకా దగ్గరకు వస్తాను. తీసుకోవటం ఎలాగా? ఓకే. సో పరిశుద్ధత అంటే తీసుకునేదా? ఎలా? అందరూ సిద్ధమేనా? మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారన్నాడు. ఓకే. ఇప్పుడు ఆలయం పరిశుద్ధమా కాదా? సరే, సొలొమోను రాజు ఆలయం కట్టాడు, అది పరిశుద్ధమా? కాదు. ఏది పరిశుద్ధపరిచింది దాన్ని? పరిశుద్ధత అనంటేనే తప్పులు, నీతులు, గీతులు వీటిల్లో ఉండద్దు. అది చాలా భిన్నమైంది. దేవుడికి ఇవన్నీ తెలియదు. ఇట్స్ గాడ్స్ లైఫ్. మనమేంటో ఆయనకి తెలిసే అవకాశం లేదు. బికాస్ హీ స్పిరిట్, వీఆర్ ఫ్లెష్. మనం శరీరం, ఆయన ఆత్మ. ఆ ఆత్మలో ఉన్నది ఒకటి నువ్వు తీసుకోవాలి. దట్ బికమ్స్ హోలీనెస్. అంతేగాని మీరు ఆ ఆత్మని శరీరంలో ప్రయత్నిస్తున్నారు. ఓకే. సో
ఇప్పుడు మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు కనుక మీరు దేవుని సొలొమోను రాజు ఆలయం కట్టించాడు. ఇప్పుడు ఈ ఆలయం పరిశుద్ధం ఎలా అవుతుంది? కమాన్, ఆలయం ఏం క్రియ చేయాలి, లేదా సొలొమోను రాజు ఏం క్రియ చేయాలి? సొలొమోను రాజుకి కామన్ సెన్స్ ఉంది కాబట్టి ఇది మనం చేసే పని కాదు, దేవా ఇవ్వు అంటే వస్తుంది. హీ నోస్. ప్రభు అన్నాడు, వచ్చేసాను కదా అన్నాడు ఆయన. నువ్వు అడిగితే అది నీది. తీసుకోవాలని క్రైస్తవులకి తెలియదు, తీసుకోవాలని తెలియదు. నేను మళ్ళీ తీసుకోవటం ఎలాగో చెప్తాను. తీసుకోవాలనేది తెలియదు. చాలా కష్టపడుతుంటారు నీతిగా, యథార్థంగా, భక్తిగా ఏదేదో ఉండటానికి. ఓకే, నువ్వు ఎంతున్నా నా దృష్టికి మురికి గుడ్డలు. ఇప్పుడు నేనున్నాను, నేను దేవుడితో నడిచే విధానం నాకు తెలుసు కాబట్టి నా ముందున్నోళ్ళు ఏదో చేస్తారు, మంచి పనులన్నీ చేస్తారు. నాకు అస్సలు మెచ్చుకోబుద్ధి కాదు. ఎందుకురా వీళ్ళు ఇదంతా అనిపిస్తూనే ఉంటుంది. అలా ఎంతోమంది నేను దేవుళ్ళలోకి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. దే విల్ యాక్ట్ హోలీ, రైచియస్, జస్టిఫైడ్, ఎవ్రీథింగ్. ఓకే, వాళ్ళు ఎక్కువ యాక్ట్ చేసే కొద్దీ నాకు ఎక్కువ నచ్చదు. బికాస్ వాళ్ళు ఒక పాయింట్ ప్రూవ్ చేద్దామని ప్రయత్నిస్తున్నారు. దట్ ఈస్ రాంగ్. తీసుకోవటం ఎలా తెలియలేదు. నో, నువ్వు ఇది ఎంతకాలమో మోయలేవు. ఈ కాడి చాలా కష్టం. కొన్ని సంవత్సరాలు ముక్కుతాం, 5 సంవత్సరాలు అయిన తర్వాత ఫస్ట్ ఫ్లాట్ టు ద గ్రౌండ్ నువ్వే, ఒక్క బోర్లా పడేది నువ్వే. అందరూ ఎందుకని వాళ్ళు పొడుచుకుంటున్నారు? దేవుడి దగ్గరకు వచ్చి చెప్పండి, చేసి అలసిపోయారు. వాళ్ళ పని కాదు అది. గాడ్ హ్యాస్ టు శాంక్టిఫై. మీరు ఆత్మ యందు కడుగబడి నీతి మొదలుగా తీర్చబడితిరి అన్నాడు, కానీ మీరు పరిశుద్ధులు అవ్వండి అన్నాడా? మిమ్మల్ని మీరు కడుక్కోండి అన్నాడా? నో. అసలు అది నీ వల్ల కాదు. ఎవరు కడుగుతారు నిన్ను? పరిశుద్ధాత్మ. నువ్వెలా కడుగుతావు నిన్ను? ప్రజలు వాళ్ళని భలే కడుగుతారు, భలే రైట్గా ఉంటారు. అవి నీ క్రియలు, అది దేవుడి ఆత్మ చేయటం లేదై. ఓకే, అందరూ ఉన్నట్టే కదా, రైట్? సో ప్రార్థన చేశాడు, ఆలయంలోకి దేవుని మహిమ దిగింది, క్లెన్స్డ్, పరిశుద్ధత. ఇప్పుడు ఆలయం ఏంటి చెప్పండి? దేవుడి ప్రెసెన్స్, సన్నిధి. ఆ ఆలయంలో ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి? ఇష్టం వచ్చినట్టు వెళ్తే ఆలయంలోకి ఏమవుతుంది? ఇసిరేయబడతారు. మీకు అర్థమైందా? ఫిలిస్తీన్లందరూ ఆ మందసం తీసుకొని వెళ్ళి వాళ్ళ ఊరిలో పెట్టుకున్నారు, చక్కగా దాగోని గుడిలో పెట్టుకున్నారు. ఓకే, దాగోన్ని పొద్దున్నే నేలకు నెట్టాడు దేవుడు, పడి చెయ్యి అక్కడ ఉంది. మళ్ళీ నెక్స్ట్ డే ఇదేంటని చెప్పి మళ్ళీ నుంచోబెట్టారు. ఈసారి ఏంటంటే సగానికి తెంపేశారు అనమాట. ఖండించానని ఉంది. ఓకే, కట్ చేసి అరే ఇంకా వాళ్ళ దేవుడి గుడికి వెళ్ళలేదు. వాళ్ళని భయంకరంగా మొత్తాడు దేవుడు వాళ్ళతో ఉన్న ఆ 6-9 నెలలు. ఇంకా వాళ్ళు తట్టుకోలేక దీన్ని పంపించేద్దాం అనుకున్నారు, ఆ మందసాన్ని. మందసంలో ఏముంది? బంగారం, ఆకాశానికి తెలుగులో చెతికర కథ తుమ్మ చెక్క తప్ప తుమ్మ చెక్క మీద బంగారం వేసారు. ఓకే, దానిలో ఎక్కడుంది పరిశుద్ధత? దానికోసం 9 నెలలు ఫిలిస్తీన్లందరూ చనిపోవటం ఏంటి? గడ్డల రోగం, మిగిలిన వారిని గడ్డల రోగంతో మొత్తినానుంది. ఏముంటే అలా వాళ్ళకి రిసీవింగ్ చేత కాలేదు. సి, హోలీనెస్ ఈజ్ బియాండ్. ఆ వర్చు బయటకు తన్నుకుంటా వస్తుంది. అంతేగాని నువ్వు చేసే క్రియలు నిన్ను చూసి భయం వేస్తుంది, ఇలా మారాలా అని. అది ఎల్లగానే కమ్మలన్నీ బీకి, దండలన్నీ బీకి, అమ్మా ఏం చర్చికి వెళ్ళావు, ఇలాంటి వైదవ్య వస్త్రాలన్నీ ఎవరు? మీ పాస్టర్ నన్ను అడుగుతారు ఫస్ట్. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అప్పుడు నేను చేసుకునే అమ్మాయి వాళ్ళ అమ్మ ఫస్ట్ రిజెక్ట్ చేసింది. ఎందుకంటే వాడిని చేసుకున్నావు అంటే నువ్వు విధవరాల్లాగా ఉండాల్సిందే జీవితాంతం. రైట్? ఈ సెటప్లు, ఈ గెటప్ల వల్ల హోలీనెస్ అనుకోకూడదు. అసలు అది కాదు. ఓకే, ఆ మందసాన్ని తిరిగి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత బెత్షెమోషు దగ్గరికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత అబీనదాబు ఇంట్లో పెట్టారు.
అబీనదాబు ఇంట్లో లీవైట్ యాజకుడు ఎన్ని సంవత్సరాలు ఉందో తెలుసా? 20 years అబీనదాబు దగ్గర అయితే కామ్గా ఉంది. దేవుడు లేవీయుడి దగ్గర ఉంటే ఏమనలేదు. ఇజ్రాయేలీలు అందరూ బాగానే ఉన్నారు. ప్లేస్ దాటితే ఒప్పుకోవట్లేదు. ఇక్కడ మీకు ఒక సూపర్ ప్రిన్సిపల్ నేను మీకు నేర్పిస్తున్నాను, జాగ్రత్త. ఇంకో దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? ఒప్పుకోవట్లేదు. అక్కడుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? అంగీకరిస్తున్నాడు. రైట్. ఇప్పుడు అబీనదాబు ఇంట్లో 20 సంవత్సరాలు ఉంది. ఉన్న తర్వాత ఆయనకి 2 కొడుకులు, ఉజ్జా, అహీలోని తెలుగులో ఏమంటారు, అహియోనో ఏదో ఉంది. సో 20 సంవత్సరాల తర్వాత దావీదుకి ఏమనిపించిందని 2 సమూయేలు 6వ అధ్యాయం తీసుకొని వెళ్తున్నాడు. తీసుకొని వెళ్ళేటప్పుడు భక్తులందరూ తీయవద్దని ప్రార్థన. రైట్. సో బండి మీద తీసుకొని వెళ్ళేటప్పుడు 20 సంవత్సరాలు దేవుడితోనే ఉంది కదా మందసం. అవునా? దేవుడు కొంచెం ఫ్రెండ్షిప్, కనికరం లేదా? వాళ్ళంతా 20 years ఎంత బాగా చూసుకున్నారు మందసాన్ని, జాగ్రత్తగా. అవునా కదా? 20 years తర్వాత బండి ఎక్కించేటప్పుడే దేవుడికి బీపీ వచ్చేసింది. కొత్త బండి ఎక్కించారు, అది కూడా లేవీలు కదా, మీరు మొయ్యాలి కదా. బండి ఎక్కించారు. అక్కడే దేవుడు 110 మీద ఉన్నాడు. బర్నింగ్ థర్మోమీటర్ దాటింది. అది కాలు ఇలా అనింది. కాలు ఇలా అనగానే ఉజ్జా ఫ్రెండ్షిప్ కొద్ది అన్నాడు, మా ఇంట్లో 20 సంవత్సరాల నుంచి తుడిశాను కదా అన్నాడు. 20 సంవత్సరాలు అక్కడ తొడవటం వేరు, ఇక్కడ తుడిస్తే వేరు. ఫిష్ గాన్. సేమ్ లేవీయుడు ఎందుకు చచ్చిపోయాడు? నో, నిన్ను యాజకుడుగా నేను ఒప్పుకోలేదు, ఎందుకు ముట్టుకుంటావు? ఆ ఏరియాలోకి రాకు. పరిశుద్ధత స్టెప్ బై స్టెప్ దేవుడిలోకి రావటం, ఆయన పిలుచుకోవటం ఉంటుంది. నువ్వు చేయటం ఉండదు. కొత్త టెక్నాలజీ వాడద్దు. దెర్ ఆర్ లెవెల్స్ ఇన్ హోలీనెస్. పరిశుద్ధత మెట్టు 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 ఆయనలోకి నడిపించుకుంటాడు. మీరు ఎక్కువ పరిశుద్ధతను మోయబాకండి, అదేదో చేయగలమని. అరే, అంత బాగా తెలిసిన ఉజ్జా లేవీడేయండి ఎందుకు 20 సంవత్సరాలు ఉన్నా కానీ దేవుడు కనికరం లేకుండా చంపేశాడు? నో, నీకు ప్రిన్సిపల్ అర్థం కావాలి. ఓకే, ఉజ్జా వెళ్ళి దూపం వేసేదేంటి? నీది కాదు అది. మీ కాని వాటిల్లోకి మీరు వెళ్ళి ఎక్కువ శోధించుకుంటున్నారు. నౌ హోలీనెస్ ఎలా తీసుకోవాలి, హౌ టు వర్క్ ఇట్ అవుట్. పరిశుద్ధత ఎలా సంపాదించేది? క్రియల మూలముగా కాదు. ఇట్ ఈస్ ఇంప్యూటెడ్ అంటు దెమ్. అది వాళ్ళకి ఆపాదింపబడుతుంది. మీకు బంగారం ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మందసం ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఆ మందసం మీద ఎందుకు దేవుడు అంత సీరియస్? మందసాన్ని ముట్టుకుంటే ఏమన్నా ఉందా? మందసాన్ని దేవుడు అన్నాడు, నాకు ఇక్కడ ఆ ఆలయం మీద మనసు లేదన్నాడు. ఫినిష్. నెబుకద్నెజర్ వచ్చి మొత్తం మడిచి జేబులో పెట్టుకొని వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ముట్టుకున్న ప్రతి ఒక్కరు చచ్చిపోయాడు. చూసిన 50,070 మంది చనిపోయారు ఆ ఒక్కరోజు బెత్షెమెషు దగ్గర. కానీ ఎప్పుడైతే దేవుడు అన్నాడో, నెబుకద్నెజర్ ఒక అన్యుడు వచ్చి ఆలయంలో ఉన్న గోల్డ్ మొత్తం తీసుకొని వెళ్ళాడు. దీని మీద ఉన్న బంగారం మొత్తం తీసి పగల కొట్టుకొని తీసుకొని వెళ్ళారు. అది ఎలా ముట్టుకోగలిగారు? మీకు అర్థమవుతుందా? మీ జీవితంలో దేవుని ప్రెజెన్స్, ఆయన ఆత్మ, దే విల్ మేక్ యూ హోలీ. అవి మిమ్మల్ని పరిశుద్ధులను చేస్తాయి, నాట్ యువర్ ఎఫర్ట్స్. నువ్వు ఎంత ఆత్మని తీసుకోగలవు ఇస్ ద కీ. అయితే దానికి ఒక మోడల్ పెట్టాడు దేవుడు. ఒక పరిశుద్ధతకి వెళ్ళటానికి మోడల్ని ఏమంటాం, ఒక ఎగ్జాంపుల్, ఒక నమూనా ఏదో పెట్టాడు. అదేంటంటే, ఆలయం ఉంది, దేవుని ఆలయం. బయట అవుటర్ కోర్ట్లో, బయట ఆవరణంలో కొంతమంది పనిచేస్తూ ఉంటారు. ఇట్స్ దేర్ లెవెల్ ఆఫ్ హోలీనెస్. ఆవరణం బయట ఇజ్రాయేలీలు ఉంటారు. దేవుడు ఈ ఆలయంలో ఉన్నాడు. ఇది పరిశుద్ధ ప్రదేశం. ఈ దేశం కూడా పరిశుద్ధమైంది. అందరూ క్రిస్టియన్సే, ఎవ్రీబడి ఈజ్ హోలీ, ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి. బట్ వాళ్ళ లెవెల్ ఆఫ్ హోలీనెస్ ఇస్ డిఫరెంట్. ఓకే, సో బయట ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఆవరణం లోపలికి వచ్చాడు. ఇతను ఇక్కడ పరిచర్య చేయటానికి దేవుడు ఒప్పుకున్నాడు కాబట్టి నువ్వు అక్కడ చేయగలవు, లేదంటే చనిపోతావు. సో
పరిశుద్ధత ఎవరు ఒప్పుకుంటున్నారు? ఎవరి మీద ఆధారపడి ఉంది? ఇతన మీద ఆధారపడి ఉంది. మీ మీద ఆధారపడి ఉండదు. పిలుపులో ఆధారపడి ఉంటుంది. ఇంకొంచెం పైకి రా, ఇంకొంచెం పైకి రా అనే దగ్గర ఉంటుంది. లేని పొంది మోయకూడదు. లేని పొంది మోయకూడదు, మనం ఫ్రీ, అందరం బయట ఉండొచ్చు. అది చెప్పలేదు నేను. సో బయట ఆవరణం దగ్గర ఉండాలన్నమాట. వీళ్ళంతా లేవీలు. ఒక గొర్రెను తీసుకోగానే దాని మెడ కట్ చేస్తారు, రక్తం అది బేసిన్లో పోస్తారు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అక్కడ వరకే వాళ్ళు. నౌ యాజకుడు ఆ రక్తాన్ని తీసుకొని వస్తాడు, లోపలికి వస్తాడు. షో బ్రెడ్ రొట్టెలు ఉంటాయి, సముఖపు రొట్టెలు. సో ఆ సముఖపు రొట్టెలు, ఆ దీపస్తంభం, వీటిని క్లీన్ చేస్తాడు. అన్ని ఈ పనులన్నీ యాజకుడు చేస్తాడు. లేవీయుడు లోపలికి రావడానికి వీల్లేదు. ఓకే, సీ ద లెవెల్ ఆఫ్ యాక్సెప్టెన్స్. దేవుడు ఎంతగా అంగీకరిస్తున్నాడు అనే దాన్ని బట్టి పరిచర్య ఉందా లేదా? హలో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, ఈ సముఖపు రొట్టెలు ఎవరు తినకూడదు? దావీదు తిన్నాడు. సరే వద్దాం చిన్నగా. అంటే ఏంటని అర్థం? దావీదుని దేవుడు అంగీకరించాడని అర్థం. యు సీ దట్? దేవుడు నమ్మాడు, యాజకులాగెళ్ళి తినేశాడు. సి, మేము ఏమి చేయలేదు, మేము బాగానే ఉన్నాం. నమ్మకం ఎలా తీసుకొని వచ్చింది? అయితే ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం, దానిలోకి యాజకులు కూడా వెళ్ళటానికి వీల్లేదు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అలౌడ్. మీరు ఇప్పుడు చూడండి, స్టెప్ బై స్టెప్. బయట ఒక రూల్, మధ్యలో ఒక రూల్, ఇక్కడ ఒక రూల్, అతి పరిశుద్ధ స్థలంలో ఒక రూల్. వెళ్ళే కొద్ది పరిశుద్ధత స్థాయి పెరుగుతుందా పెరగట్లేదా? పెరుగుతుంది కదా. ఇప్పుడు మీకు చెప్పిన ఎగ్జాంపుల్కి అర్థం ఏంటి? ఇది పరిశుద్ధత అంటే. అనగా నువ్వు లోకంలో నుంచి ఎంత దేవుడితో ఉండటానికి ఇష్టపడతావు ఈజ్ యువర్ హోలీనెస్. చేయటం కాదు, నేను ఎంతసేపు నీకు ఇవ్వగలను నా జీవితం, దట్స్ యువర్ హోలీనెస్. నీ హృదయంలో ఇంత ఉంచుకున్నావు అనుకుందాం, నువ్వు బయట ఇంత ఉంచుకున్నావు అనుకుందాం, లోపలికి వచ్చావు, ఇంత ఉంచుకున్నావు అనుకుందాం, పరిశుద్ధ స్థలంలో చేస్తున్నావు. ఇంత కూడా ఉండకూడదు ప్రభువా అనుకున్నాం, నేరుగా ఆయన కృపాసనం ఉన్న దగ్గర ఉన్నావు. ఇంత కూడా నీకు నాకు మధ్య ఏది ఉండకూడదు, ఐ జస్ట్ రిసీవ్ యూ అన్నావు అనుకో. నేను అట్లాగే తీసేసుకుంటాను, నాకు నువ్వు కావాలనుకున్నావు. ఒక్క ఆలోచన, ఒక్క తలంపు నా జీవితంలో నీకు భిన్నమైంది ఉండకూడదని నువ్వు అనుకున్నావు అనుకుందావు, ప్రాణాత్మ దేహం క్లెన్స్డ్, ఫినిష్. నువ్వేం మార్చట్లేదు, నువ్వు మారట్లేదు, నువ్వు కావాలి నాకు, ఇది వద్దు అనుకున్నావు. అందుకే మీరు దేవుని ఆలయమై ఉన్నారు కాబట్టి విశ్వాసికి అవిశ్వాసితో ఏం పొందిక, వాడిని వదిలి దూరంగా పెట్టి వాడిని, రైట్? సో దేవుని ఆలయానికి విగ్రహాలకి ఏం పొందిక? మీరు జీవం గల దేవుని ఆలయమై ఉన్నారు. దీనికి రాయబడింది ఏంటి? నేను వాళ్ళలో నివసించి సంచరింతును, వాళ్ళు నా ప్రజలై ఉంటారు, నేను వాళ్ళకి దేవుడునై ఉందును. సో దేవుడు నీలో వచ్చి బ్రతుకుతుంటాడు. ప్రభువా ఇంకా లోపలికి రా, ఇంకా లోపలికి రా, ఇంకా నా జీవితం మొత్తం ఆక్యుపై చెయ్యని నువ్వు యాక్సెస్ ఇవ్వటం ఈజ్ హోలీనెస్. నువ్వు ఎంత దేవుని అనుమతిస్తావు, మిగతా వాటిని ప్రత్యేక పరుచుకొని, దట్ శాంక్టిఫైస్ యూ. అది నిన్ను పరిశుద్ధ పరుస్తుంది. కానీ బయటికి వెళ్ళి ఒక్కటి చేయకూడదు. యూ కెనాట్, నువ్వు చేయలేవు. ముందు మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి మీది చెక్ చేసుకోండి. నువ్వు దేవుడి ఎదురు నుంచి నేను వస్తానని దేవుడు అంటాడు, నువ్వు తీసుకోవడానికి సిద్ధమా? ప్రభువా నాకు చాలా పనులు ఉన్నాయి, అది మార్చుకోలేను, వాడిని నేను క్షమించలేను, అది నో నో. అది పక్కన పెట్టి ఇవన్నీ మర్చిపోయి ప్రభా క్షమిస్తాను, వచ్చేసావా, ఈ తప్పు. నువ్వు దేవుడి దగ్గరే అంతా అయిపోతావు. నా భాష మీకేమన్నా అర్థమవుతుందా? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళటంలోనే నీ హృదయంలో ఫలాంది అలా గట్టిగా పట్టుకొని చెప్పు తండ్రి, ఇది మాత్రం అడగబాకు, రైట్ రైట్, దట్స్ యువర్ లెవెల్ ఆఫ్ హోలీనెస్. ఆయన ఉన్నాడు, ఆయన చాలు అన్నావు అనుకో, ఆ ఏరియా కూడా శాంక్టిఫైడ్. అందుకే ఏమన్నాడు? మీరు ఆత్మయందు కడుగబడిన వారై. సో ఆత్మ ఏమైందంట? కడిగేశాడంట. నీతిమంతులుగా తీర్చబడితిరి.
ఎక్కడ? మీ ఆత్మలో దేవుడు మిమ్మల్ని పరిశుద్ధ పరిచేశాడు. కొత్త ఆత్మలు మీకు తేలేం. యు 100% లైక్ జీసస్. మీ పరిశుద్ధత స్థాయి దేవుడు. కానీ పరిశుద్ధ పరచబడాల్సింది ఇంకా 2 ఉన్నాయి. ఒకటి మనస్సు, శరీరం. యేసుక్రీస్తు ఎదుటొచ్చేటప్పుడు పరిశుద్ధపరచబడిద్ది. అంటిల్ దెన్ నో. ఓకే, ఇట్స్ ఎ ప్రాసెస్. శాంక్టిఫికేషన్ లాస్ట్లో జరిగిద్ది. మనస్సుని పరిశుద్ధపరచటం ఉంటుంది. అందుకే మీ ప్రాణాత్మ దేహములను క్రీస్తు దినమునకు ఆయన నిందారహితంగా పరిశుద్ధంగా ఉంచునుగా. కానీ ఓకే, ఆత్మలో శాంక్టిఫైడ్. ఆ ఆలయంలోకి దేవుడు వచ్చి నుంచోవాలి అని అనుకున్నాడు. ఆ ఆలయం ఇవ్వాలి. ఇంకా రా ప్రభు, ఇంకా నీకు దేవుడికి మధ్య నువ్వు తీసుకుంటావా లేదా? అది పరిశుద్ధత. నేను ఇంత ఇవ్వగలను. సో ఇప్పుడు పరిశుద్ధతని సంపాదించే పద్ధతి ఏంటి? వాట్ ఈస్ ద ప్రాసెస్ నౌ? ప్రత్యేకపరచుకోవటం. కాబట్టి మీరు వారికి వేరై ఉండండి. సరే తీయండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2 అయిపోయింది. 2 Corinthians chapter 7 6:14. ఓకే, మీరు అవిశ్వాసులతో హ్యాండ్ ఇన్ గ్లోవ్ వెళ్ళొద్దు. ఇదేంటి దోస్త్ అనొద్దు అన్నాడు. ఓకే, విజోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగుకి చీకటితో ఏం పొత్తు? క్రీస్తుకి స్పిరిట్ తోటి డెవిల్ తోటి ఏమి సంబంధం? అవిశ్వాసికి విశ్వాసితో పాలకడదు. దేవుని ఆలయం విగ్రహంతో ఏం పొందిక? రైట్, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసింతును, నేను వారికి దేవుడిని, వారు నాకు ప్రజలు. కావున మీరు ఏం చేయమన్నాడు? వారి మధ్య నుండి బయలు వెళ్ళి డాష్ ప్రత్యేకముగా ఉండు. దట్ ఈస్ ద కీ దేర్. చాలా చాలా ఇంపార్టెంట్. నాకు ఎంత ఇంకొకరితో కలవకూడదని ఉందో అంత దేవుడిని నేను లోపలికి తెచ్చుకున్నాను. చెయ్యటం కాదు, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఇది ఇస్తాను నీకు, ఫినిష్ యువర్ హోలీ. ఈ ఏరియాలో నువ్వు నా హృదయంలో ఈ తలంపులో ఇక్కడ నేను ఉంటున్నాను. అక్కడ కూడా నీ ఆత్మను రానిచ్చే ప్రభువా, అది కూడా హోలీ, శాంక్టిఫైడ్. నా మనసులో ఈ ఆలోచన ఉంది, శాంక్టిఫైడ్ ఎవ్రీథింగ్. అలా క్రీస్తు దినమునకు ప్రాణ ఆత్మ దేహములను ఆయన పరిశుద్ధ పరుస్తాడు. అది ఆయన జీవం, ఆయన లైఫ్ కొత్తగా మన లైఫ్లోకి రావటం క్రియల కన్నా గొప్పది. చేసి రాదు. ఆయన నీతో ఉంటాడు కాబట్టి అయ్యొద్దు, అది ముట్టలేం, అది కావాలనుకో, అలా ఉంటుంది. అంతేగాని భయం కొద్ది దేవుడు అంటే అమ్మా చేయకపోతే ఏమంటాడో, మళ్ళీ ఆయన మొహమాట పెట్టడం, ఈ పనులన్నీ. కొంచెం సాంబార్ వేసుకో ప్రభువా, కొంచెం మళ్ళీ సాంబార్ లేదు, ఈయన మొత్తం తాగేస్తాడేమో అని కొంచెం నీ పీనాసి పరిశుద్ధ తీయటం దేవుడికి, దట్ ఈస్ రాంగ్. మీకు నేను చెప్పింది అర్థమైంది కదా? సో ఆయన ప్రెజెన్స్లోకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చోవటమే. తండ్రి, మన ఇద్దరి మధ్యలో ఇంకెంతమంది, ఎన్ని, ఇది ఎందుకు నేను నీకు ఇయ్యలేదు, తీసుకో. ఆ ఏరియాలోకి ఆయన వచ్చేసి ఉంటాడు. ఇప్పుడు ఆయన హృదయం దాటి నీ మనసు ప్లేస్లో ఆయన బ్రతుకుతున్నాడు. ఇంకా అది అయింది. మనం లోపల దిద్దకుండా ఇతన్ని దిద్దేస్తే లోపల దిద్దుతుంది. నువ్వు మారాలి, నువ్వు చెయ్యాలి. ఓకే, అనవసరంగా ఫ్యామిలీ మీటింగ్ ఒకటి పెడతాను కదా ఎప్పుడో, రైట్? సో ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే అవతల మారమని. అరే ఇప్పుడు వాక్యం వింటాడు, ఇంటికి వెళ్ళి ఇప్పుడు దాకా విన్నావు కదా తల్లి, మారవేందని ఇతను ఎక్స్పెక్ట్. ఇప్పుడు వరకు విన్నావు కదా, నీ గురించే చెప్పింది, నువ్వు మారవేందని, నీ గురించే చెప్పింది అని చెప్పి తిట్టుకుంటా ఉంటారు. అంటే హృదయంలో నా భార్య అంటే నాకు ఎనలేని ద్వేషం ప్రభువా. నేనెందుకు, నాకు నువ్వు కావాలి, ఫినిష్, యు ఆర్ రెడీ టు రిసీవ్, అంతే. ఇప్పుడు భార్య డ్యాన్స్ వేస్తుంది, లేకపోతే కథకళి,
బంగ్రా ఏదన్నా తనకి ఏదొచ్చో అది. ఓకే, యూ విల్ అప్రిషియేట్. నువ్వు ఒక గిఫ్ట్ ఇస్తావు మంచిగా డ్యాన్స్ వేసావని, బికాస్ నువ్వు దేవుడితో ఉన్నావు కదా, ఆ ప్రజెన్స్ పోగొట్టుకోలేవు. యు ఆర్ సో హ్యాపీ నీ భార్య డ్యాన్స్ వేసేటప్పుడు. ఇది ఏంటి నువ్వు కొంచెం నటిస్తున్నావా అని అనిద్ది ఫస్ట్లో. తనకు అర్థమైపోయింది ఇది వేరే లెవెల్ లాగా ఉంది. ఏం చేయకుండా ఎలా మారాడు, ఏం మాట అనట్లేదేంటి, ఏమంటాం, అక్కడ అర్పించేసాం కదా జీవితం. అదేదో ఏదో ఉంది జీవితంలో. ఆయన ఒక్కడే ఇంకా ఇంకేముంది, ఏమీ లేదు అక్కడ. ఎంతమంది నాతో ఉంటే ఏమవుతాయి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం సమస్యలు ఉన్నాయి. సాంక్టిఫైడ్, ఫ్రీ సోల్. ఓకే, ఆయన దగ్గరికి వెళ్ళి నుంచుంటే చాలు. అంతేగాని ప్రజలు చాలా దేవుని తప్పుగా చూస్తారు. నేను ఇలా అన్నాను కాబట్టి ఇప్పుడు ప్రార్థన రావట్లేదు, ఆ ఒక్కటి చేయకపోయి ఉంటే ప్రార్థన ఎలా వచ్చి ఉండేదంటే, ఆపు నువ్వు, ఈరోజు ఎందుకో అనవసరంగా వాళ్ళతో కూర్చొని మాట్లాడానే. సరే, కొంచెం నీవన్నీ నీకు కావాలా వద్దా అంతవరకే. డోంట్ ఓవర్ యాక్ట్. మొహమాట పెట్టద్దు దేవుడిని. ప్రశాంతంగా వెళ్ళి కూర్చోవటం, తండ్రి నేను ఇలానే నేను పుట్టక ముందు తెలుసు, నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నేను ఇలా అని. అంతే. మీకు దేవుడు ఏం అర్థమవుతాడో తెలుసా, ఈయనేంది ఇంత మంచిగా ఉన్నాడనేది అర్థమవుతాడు. ఇంత మంచిగా అంటే అసలు దేవుడు హోలీ అంటే ఆయన మీ మీద ఒక చెడ్డ అభిప్రాయం కలిగి లేడని అర్థం. హలో, ఉండలేడు హృదయంలో. ఆ గుడ్నెస్ మన వల్ల కాదు అసలు. ఆ మంచితనం దెబ్బకి ఇది వద్దులే వచ్చేసిద్ది. వాళ్ళంతా అలానే ఉంటారు. నాది వేరే బ్రీడు, వాళ్ళది వేరే బ్రీడు. మేము గ్రద్ద, అది కోడిపిల్ల, అదంతే ఇది ఇంతే. వీళ్ళు అకామిడేట్. ప్రశాంతంగా నువ్వు వెళ్ళిపోతావు. ఓకే, రైట్. సో ప్రభు మీ అందరికి అది అనుగ్రహించును కాక. పరిశుద్ధుడు ఏంటంటే నీ పరిశుద్ధ నామముకు స్తోత్రాలు ప్రభు. సమస్తం నువ్వు చేసావు, మేము చేయటానికి ఏమీ లేదు. మేము ప్రత్యేకపరచుకొని నీ దగ్గరకు వస్తే చాలు. అది వద్దు అనుకుంటే చాలు, దాన్ని నువ్వు మాకు చేసి ఇచ్చావు ఆల్రెడీ నీ కుమారుడిలో. కాబట్టి నువ్వు వాళ్ళకి ఏది ఇచ్చావో మా ఆలోచన స్థాయి దాటి మా జీవితానికి నువ్వు అది ఇచ్చావు. కాబట్టి వాళ్ళ లైఫ్లోకి నీ జీవం తీసుకొని రమ్మని, ఒక కొత్త జీవితం వాళ్ళకు నువ్వు అనుగ్రహించమని, వాళ్ళ హృదయాల్లో ఒక నూతనమైన చేంజ్ నువ్వు తీసుకొని రమ్మని, నిన్నుగా అంగీకరించి దానిలో బ్రతకటం వాళ్ళకి నువ్వు నేర్పించమని, దానికి నువ్వు ఆకర్షించుకోమని నా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.